అందరికీ చెప్పాం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఏమంటే ఇది చూడండి, నెల రోజుల్లోనే 40 లక్షల టన్నులు ఇసుకను మాయం చేసిన టీడీపీ. కానీ సామాన్యులకు మాత్రం అందని ద్రాక్షగా ఇసుక ఫ్రీ అంటూ ఇసుకాసురులకు పెత్తనం. ఏమంటే ఇక్కడ ఏదో ఇచ్చారు చూడండి, 1225 రూపాయలని ఇస్తారు, ఫ్రీ అన్నారు. ఇసుక 1200కి అమ్మేస్తున్నారు, ఇంకో చోట ఇంకో రేటుకి అమ్మేస్తున్నారు, డబ్బులు అమ్మేసుకుంటుందని అప్పుడే యాదవ్ ప్రచారం మొదలెట్టారు. అయితే నిజంగా ఇసుక కొనేవాడికి తెలుస్తుంది. ఆ ఇసుక కొనేవాడు మన సోదరుడు ఒకడు ఉన్నాడు, మన తమ్ముడు అన్నాం, ఆయన అడుగుతారండి. ఆల్రెడీ ఒకళ్ళు అడిగారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళకి ఆఫీసులో కూర్చొని మాట్లాడేవాడికి ఏం తెలుస్తుందండి ఇసుక రేట్ ఎంత, ఇసుక పెరిగిందా తగ్గిందా ఆడికెళ్ళి తెలుస్తుంది. ఎవడ తెలుస్తుంది అంటే ఇసుక కొనేవాడికి తెలుస్తుంది. ఆ బాధ ఆడికి కదా కావాల్సింది. ఇప్పుడు మనకి ఇసుక అవసరం లేదు, అది పెరిగినా తగ్గినా మనకి ఏం తెలుస్తుంది, మనకు సంబంధం ఏముంటుంది అసలు. ఎక్కడి నుంచి వస్తారన్న మీరు? చిరవూరు. ఓకే అన్న, ఏంటి ప్రభుత్వం అయితే ఉచిత ఇసుక అమలు చేస్తుంది కదా, మీరు ఇక్కడ ఎంత కొన్నారు? ఈ రీచ్లో ఏంటి ఈ టన్ను వచ్చేసి 250 అన్న కొంటాం. అంటే స్టాక్ కదా, ఈ సైట్ వాళ్ళకి అద్దె కట్టాలి కదా. లోపల రీచ్లో అయితే ఫ్రీస్గా అమలు అయింది. ఈ స్టాక్ అయిన దాకా టన్ను 250 కొంటాం. అంటే ఈరోజు వైసీపీ వాళ్ళు అందరూ కూడా చాలా ఆరోపణ. ఈయన ఏమన్నాడు, టన్ను 250 కొంటున్నాడు. వాళ్ళు పెట్టిన దాంట్లో ఎంత ఉంది, టన్ను 1225 రూపాయలు అని ఉంది. జాగ్రత్తగా అది మీరు నోట్ చేసుకోండి, పాయింట్ మీకు చెప్తాను క్లియర్ చేస్తారు. ఇసుక ఉచితం అని చెప్పి ఎక్కువ రేట్లుగా అమ్ముతున్నారు టీడీపీ వాళ్ళు అని చెప్పి, అసలు కొనలేకపోతున్నారు, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఇసుక కొనడానికి అని చెప్పి ఇలాంటి ఆరోపణలు చేస్తారు. మరి గతంలో రేట్ ఎక్కువ ఉందంటారు, ఇప్పుడు ఎక్కువ ఉందంటారు, ఏం చెప్తారు? గతంలో ఇదే వచ్చి 475 రూపాయలు టన్ను కొన్నాం. ఇప్పుడు స్టాక్ బట్టి 275 కొంటున్నాం. లోపల రీచ్లో అయితే 85 రూపాయలు అన్నారు కదా, అది 85 రూపాయలు లోపల రీచ్లో లోడింగ్ అయితే. మీరు అక్కడికి వెళ్తే రీచ్కి వెళ్తే 88 రూపాయలకి వచ్చారు. రీచ్లు ఇది అయిపోయిందా, రీచ్లో ఓపెన్ చేస్తారు. అప్పుడు ఎంత ఉండేది అన్న ట్రాక్టర్ రిస్క్ వచ్చేసరికి? కొనుగోలు 2370 రూపాయలు అప్పుడు వైసీపీ గవర్నమెంట్లో. ఒక కొనుగోలు వరకే 2375 రూపాయలు. మరి ట్రావెలింగ్ అన్ని కలుపుకుని ఎంత పడేదన్న మీకు? ట్రావెలింగ్ అని మంగళగిరి అయితే 3,000-4,000 పట్టింది. ఇప్పుడు ఎంత ఉందన్న? ఇప్పుడు మంగళగిరి 2500కి మంగళగిరి వెళ్ళిపోతుంది. ఇక్కడ కొనుగోలు రేటుకి ఇప్పుడు ఆడికి వెళ్ళిపోతుంది. అంతకుముందు ఇక్కడ కొనుగోలు రేటు, ఇప్పుడు ఆ లోడ్ రేటుకి వెళ్ళిపోతుంది. ఆ లోడ్ రేట్ చెప్పిన దాంట్లో సింపుల్గా ముందు పాయింట్ బుల్లెట్ పాయింట్ చెప్తానండి. ఇసుక గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఇసుక ఇక్కడికి వచ్చి రీచ్కి వచ్చి కొనుక్కుంటే 2500 అక్కడి నుంచి మంగళగిరి వెళ్ళడానికి మరో 3000, అంటే దాదాపుగా 5500 అయ్యేది. కానీ ఇప్పుడు 2500కే మంగళగిరి వెళ్ళిపోతుంది అన్నాడు. అంటే సగానికి పైగా తగ్గిపోయింది ఇప్పుడే. దాంతోపాటు ఆ ఇసుక రీచ్ లోపల దోపిన అయితే 1300కి వచ్చేద్దండి, మేము 1300కి ఇక్కడి నుంచి ఆడ బట్టికెళ్ళి ఇచ్చేయగలుగుతాం అన్నాడు. అయితే ఈ పాయింట్లు అలా చెప్తే చాలామందికి అర్థం అవుతుంది కాబట్టి నేను మీకు ఇప్పుడు రేటు అమౌంట్ ఎక్కడ తీసుకుంటుంది గవర్నమెంట్ అంటానికి నేను చెప్తాను. ఇది నది అనుకోండి, ఏమండి నది, ఇక్కడ ఇసుక ఉంటుంది. ఈ ఇసుకని ప్రొక్కలు పెద్ద పెద్ద మిషన్లు ఉంటాయి, ఓపెన్ రీచ్ అంటారు దాన్ని. పడవల రీచ్ అని ఒకటి, ఓపెన్ రీచ్ అని ఒకటి, 2 రకాలు ఉంటాయట. ఓపెన్ రీచ్లో ఏం చేస్తాయంటే పెద్ద పెద్ద మిషన్లు అందులో ఉన్న ఇసుకను తవ్వి లోడ్ చేస్తాయి. అయితే ఇక్కడ పెద్ద మిషన్ ఉంది, ఇది మిషన్. ఇది అండి, ఈ మిషన్ తోటి ఈ యొక్క లారీకి వీళ్ళకి తెలియదు కదా, మరి చిన్నపిల్లలకి పాటలు చెప్పినట్టు చెప్పాల్సి వస్తుందండి. ఈ లారీ అండి, ఈ మిషన్ తోటి ఇసుక తవ్వి ఈ లారీలో వేస్తారు. ఫస్ట్ ఈ లారీ ఇలాగెళ్ళి ఇక్కడ స్టాక్ పాయింట్లను పెట్టారండి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ ఏదో ఒక 50 ఎకరాలు అద్దెకి తీసుకున్నారు. అద్దెకి తీసుకుని ఈ దీంతో తెచ్చిందల్లా ఇక్కడ ఇలా గొట్టల్లా పోస్తారండి ఇసుక. దీన్ని స్టాక్ పాయింట్లు అంటారు. ఈ స్టాక్ పాయింట్లో ఇసుకే అమ్ముతున్నారు ఇప్పుడు ప్రజెంట్. ఈ స్టాక్ పాయింట్లో ఇసుక అమ్మేసిన తర్వాత అప్పుడు రీచ్లు అంటే డైరెక్ట్గా మనం అక్కడికి వెళ్ళి తెచ్చుకునేది ఓపెన్ చేస్తారు. అయితే ఇప్పుడు ఇక్కడ మిషన్ పనిచేసింది, ఇసుక తీసి ఈ ట్రక్కులో వేసింది, ఈ ట్రక్కు పనిచేసింది, ఈ ట్రక్కు పనిచేసి ఇక్కడ దాకా తెచ్చి స్టాక్ పాయింట్లో వేసింది. ఈ స్టాక్ పాయింట్లో ఉన్న ఇసుకకి 50 ఎకరాల రైతు ఎవడన్నాడు కదా, ఇతనికి అద్దె కట్టాలి. అంటే మిషన్కి డబ్బులు అయ్యాయి, ఈ ట్రక్కుకు డబ్బులు అయ్యాయి, ఇక్కడ ఆ స్టాక్ పాయింట్లో మనం ఆ స్టాక్ చేసినందుకు ఇతనికి డబ్బులు కట్టాలి. ఇసుక అయితే ఫ్రీయే, కానీ ఈ సేవ అంతాను, ఆ సేవ అంతా చేసి ఎవరైనా తెచ్చి మన ఇంటికి అప్పచెప్తారు ఇసుక. నేను చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ అన్నారు, నీకు కావాలంటే బండి వేసుకుని వెళ్ళి ఇసుక నువ్వే తోకుని నువ్వు ఆ బండిలో వేసుకుని పట్టుపో, ఇసుకే ఫ్రీ. ఆయన ఏమన్నాడండి, ఇసుక
ఇసుక ఫ్రీ, ట్రాన్స్పోర్ట్ ఫ్రీ కాదు, ఆ తవ్వేసే మిషన్లు ఫ్రీ కాదు, అక్కడ ఉండే ఎంప్లాయీస్ ఫ్రీగా రారు, వాళ్ళ బతకాలి కదా. పడవల మీద ఎత్తా ఉంటారు ఇసుక, మరి వాళ్ళు బతకొద్దా, వాళ్ళు ఫ్రీగా చేస్తారా? అది ఏమన్నా వాలంటరీ వ్యవస్థ? వాలంటరీ అంటే ఏళ్ళు వచ్చేస్తారేమో 5,000 చేస్తారు, ఈ వాలంటరీ కాదు, వాలంటీర్గా డబ్బులు తీసుకోకుండా చేస్తారు కదండి. అలాగే ఎవరైనా చేస్తారా? కష్టపడుతున్నారు కదా జనం, అక్కడ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదండి. గతంలో ఇదే స్టాక్ పాయింట్లో 9,000 ఉన్నది, వేళ 4,000కి వస్తుంది స్టాక్ పాయింట్లో. ఇక్కడే సగానికి సగం తగ్గిపోయింది. ఎందుకు అంటే ఆ 9,000 ఇప్పుడు 4,000 ఎందుకు వస్తుందంటే ఆ 4,000 ఈ అయిన ఖర్చు అంతా. ఉన్న 5,000 మా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఎవరో కంపెనీకి ఇచ్చారు, జేపీ కంపెనీ ఏదో, వాళ్ళు జేబులోకి వెళ్ళిపోయింది. ఆ 5,000లో రూపాయి గవర్నమెంట్కి వచ్చేది కాదు, రూపాయి కష్టపడిన వాళ్ళకి వెళ్ళేది కాదు. అది అర్థం చేసుకోండి. ఇసుకే ఫ్రీ, ట్రాన్స్పోర్ట్ ఫ్రీ కాదు. ఇసుకను అక్కడ ఏదైతే ఆ కాలువ దగ్గర ఇసుకను తవ్వేస్తున్నారో ఆ తవ్వేసేది ఫ్రీ కాదు, మిగతా వాటికి డబ్బులు కట్టాలి. ఇప్పుడు ఏమవుతుందంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పీక్స్ అయితే 37,000 అమ్మింది లారీ, ఈవేళ అది సకానికి సగం తగ్గిపోతుంది, దాదాపు 15,000కి ఎంతకు వచ్చేది. ఇది రీచ్లు ఓపెన్ అయ్యాక. ఇప్పుడు ఈ స్టాక్ పాయింట్లో ఎవరికైనా అర్జెంట్ ఉందా? మరి ఇక్కడ అన్నిటికీ డబ్బులు ఆల్రెడీ ఖర్చు అయ్యాయి కాబట్టి కొంచెం డబ్బులు అవుతాయి. ఇక్కడ సగానికి సగం తగ్గిపోయినా ఇంకా ఫ్రీ అంటే, ఆ ఫ్రీ అన్నారు కాబట్టి మీరు ఇక్కడ కూడా ఫ్రీగా ఇవ్వాలి. ఫ్రీ అన్నారు కాబట్టి మీరే లారీలు పెట్టి మీరే డ్రైవర్లు పెట్టి ఇంటికి తెచ్చి ఇంటి దగ్గర అప్పచెప్పి వెళ్ళాలి. అది కూడా ఎవరు చెప్తున్నారండి? ఇసుకలో అడ్డగోలుగా 1,000 కోట్లు దోచుకున్న దొంగలు చెప్తున్నారు ఈరోజు. రేపు అక్కడ రీచ్లు ఓపెన్ అయితే కేవలం టన్ను 88 రూపాయలు అటు రీచ్లో. ఆ 88 కూడా ఎందుకంటే ఈ తవ్వేసే ఈ మిషన్లకి అక్కడ ఉన్న ఉద్యోగస్తులు ఉంటారు, మన వాళ్ళకి ఎంతో కొంత ఇవ్వాలి కదా. కేవలం 88 రూపాయలు. గతంలో 675 రూపాయలు ఉండేదట అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. ఎక్కడ 675, ఎక్కడ 88 అండి? 88 అంటే అక్కడ అయ్యే ఖర్చులకి అది టన్ను ఇసుక, మళ్ళీ ట్రాన్స్పోర్ట్ కాకుండా ఇవన్నీ కలిపితే మన ఇంటికి వచ్చేటప్పటికి 37,000 40,000, బ్లాక్లో ఒకసారి 50,000 కూడా అమ్మారు. ఈ రోజున అది 15,000 లోపుకి వచ్చేస్తుంది ఇసుక. దీన్ని పట్టుకుని వీళ్ళు చేసే ప్రచారం ఇంత ప్రచారం కాదండి. సిగ్గు ఎగ్గు లేకుండా డైరెక్ట్గా అంబటి రాంబాబు లాంటోడు, పేర్ని లాని లాంటోడు వచ్చి ఇంత పచ్చి అబద్ధాలు చెప్తుంటే అసహ్యం వేసేస్తుందండి బాబు. ఈ అబద్ధాల వల్లే సంక నాకిపోయారు. ఇంకా అలాగ అబద్ధాలు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. మరి ఇప్పుడు 11 ఉన్నాయి, మరి రేపు పొద్దున వచ్చేటప్పుడు ఒకటి ఉంటాడేమో, ఆ జగన్మోహన్ రెడ్డి ఒకటి నెగ్గుతాడేమో అయితే లెక్కనే. వీళ్ళు ఇప్పటికీ పద్ధతి మార్చుకోలేదు కాబట్టి.